Hair. When it comes to hair, most of the people make one stupid mistake, that is hairs. Hairs అని చెప్తుంటారు. Absolutely a Bahubalian mistake. చాలా పెద్ద తప్పు. Hairs అనేది లేదు. Hair అని మాత్రమే చెప్పాలి. But if you say hairs, the people who speak English better may be laughing at you. వాళ్ళు నవ్వే అవకాశం ఉండొచ్చు. So let's not give them that choice, right? So hairs అనేది తప్పు. Hair అనేది మాత్రమే కరెక్ట్. Hairs అనేది wrong. So let's move on to the examples. Curly hair. రింగుల జుట్టు ఉంటుంది కదా, దాన్ని మనం curly hair అంటాం. He has curly hair which adds him extra glamour. అతనికి కర్లీ హెయిర్ ఉంది, అది అతనికి ఎక్స్ట్రా గ్లామర్ తీసుకొస్తుంది. ఓకే, ఈ విధంగా చెప్తాం. షార్ట్ హెయిర్. ధోని హ్యాస్ షార్ట్ హెయిర్. ధోనికి ఇప్పుడు జుట్టు ఎట్లుంది? చిన్న జుట్టు ఉంది. బట్ వెన్ హీ కేమ్ ఇన్ టు ద క్రికెట్ టీమ్, ఈ యూజ్డ్ టు హ్యావ్, లేకపోతే ఈ హ్యాడ్, ఎనీవే ఈ హ్యాడ్ లాంగ్ హెయిర్. చాలా పొడవైన జుట్టు ఉంటుండే, విచ్ వాస్ అమేజింగ్ హెయిర్ స్టైల్. మస్తు ఉంటుండే హెయిర్ స్టైల్ అప్పట్లో అది. ఎనీవే ఐ టు యూజ్ టు హ్యావ్ లాంగ్ హెయిర్ బట్ ఐఎమ్ లూజింగ్ మై హెయిర్ నౌ. ఎనీవే ఇక్కడ లాంగ్ హెయిర్ అంటే పొడవైన జుట్టు, షార్ట్ హెయిర్ అంటే చిన్న జుట్టు, కర్లీ హెయిర్ అంటే రింగులు తిరిగి ఉన్న జుట్టు, విచ్ అట్రాక్ట్స్ పీపుల్ ఎ లాట్. చాలా మందికి ఇష్టం కదా కర్లీ హెయిర్ అంటే. వెల్ గైస్, షార్ట్ హెయిర్ అంటే ఇక్కడ తక్కువ చిన్న జుట్టు. వెల్, బ్రౌన్ హెయిర్ అంటే గోధుమ కలర్ లో ఉంటుంది. మోస్ట్లీ ఫారినర్స్ డూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్. గోయింగ్ బాల్ అంటే బట్టతల అవుతుండడం. లైక్ ఇంకా ఈజ్ గోయింగ్ బాల్ అంటే అతనికి బట్టతల వస్తున్నది అని చెప్పడం. ఐఎమ్ గోయింగ్ బాల్ అంటే నాకు బట్టతల వస్తున్నది అని అర్థం. ఓకే, విచ్ మీన్స్ ఐఎమ్ లూజింగ్ మై హెయిర్. ఎనీవే, డార్క్ బ్లాండ్ హెయిర్, ఎస్పెషల్లీ ఫారిన్ గర్ల్స్ కలిగి ఉంటారు ఈ హెయిర్ స్టైల్ ని. రాగి కలర్ లో ఉంటుంది. డార్క్ రాగి కలర్ లో ఏదైతే ఉంటుందో ఆ జుట్టు చాలా నైస్ గా ఉంటుంది. మొత్తం ఆల్ ఫారినర్స్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ విచ్ లుక్స్ రియలీ అమేజింగ్. చాలా బాగుంటది. సో ఇది ఓకే. ఇక్కడ గోయింగ్ బాల్డ్ అంటే బట్టతల రావడం. బ్రౌన్ హెయిర్ అంటే తెలుసు కదా, గోధుమ కలర్ లో ఉంటుంది. షార్ట్ హెయిర్ చిన్న జుట్టు. కర్లీ హెయిర్ అంటే రింగులు తిరిగి ఉండే జుట్టు. పొడుగైన జుట్టుని లాంగ్ హెయిర్ అని చెప్తుంటాం. ఓకే, ఇంకా జడని ఏమంటారు అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జడని వచ్చేసి ప్లైట్ అంటారు, ప్లైట్. ఓకే, వెల్ గైస్, హైట్ గురించి మాట్లాడేటప్పుడు టాల్, పొడుగ్గా ఉండడం, పొడుగైన. మీడియం హైట్ అంటే మొత్తం టాల్ కాకుండా మొత్తం స్మాల్ కాకుండా మీడియం హైట్ లో ఉండడం. టాల్ అండ్ స్లిమ్, పొడుగ్గా స్లిమ్ గా ఉండడం. షార్ట్ అండ్ ఓవర్ వెయిట్ అంటే కొంచెం షార్ట్ గా ఉండి ఎక్కువ వెయిట్ ఉంటే, ఇట్లా చెప్తాము. అయితే ఇవన్నీ ఇట్లా మనం చెప్పుకోవడం కంటే ఎగ్జాంపుల్స్ చూస్తే విల్ బి గెటింగ్ సూపర్ క్లారిటీ. లెట్స్ టాక్ అబౌట్ దట్, రైట్? ఎగ్జాంపుల్స్. ఇక్కడ జుట్టు గురించి మాట్లాడేటప్పుడు ఈ హ్యాస్ షార్ట్ బ్రౌన్ హెయిర్. అతనికి చిన్నగా గోధుమ కలర్ లో ఉన్న జుట్టు ఉంది అని చెప్పడానికి ఈ హ్యాస్ షార్ట్ బ్రౌన్ హెయిర్ బట్ ఈస్ గోయింగ్ బాల్ ఫాస్ట్. అంటే అతనికి బ్రౌన్ కలర్ లో షార్ట్ బ్రౌన్ కలర్ లో హెయిర్ ఉంది. అతనికి బ్రౌన్ కలర్ లో షార్ట్ హెయిర్ ఉంది, చిన్నగా ఉంది జుట్టు. అతను ఈజ్ గోయింగ్ బాల్ ఫాస్ట్ అంటే అతనికి తొందరగా బట్టతల వస్తుంది. దట్ మీన్స్ ఈజ్ లూజింగ్ హిస్ హెయిర్ ఫాస్ట్. తొందరగా జుట్టు పోతున్నది. ఇక్కడ నయన్ హ్యాస్ లాంగ్ డార్క్ బ్లాండ్ హెయిర్. నయనతారకి రాగి కలర్ లో పొడుగైన జుట్టు ఉంది, మంచిగా డార్క్ గా ఉంది అని చెప్పడానికి. నయన్ హ్యాస్ లాంగ్ డార్క్ బ్లాండ్ హెయిర్. అన్ని ఉన్నాయి చూడండి వెరైటీస్. లాంగ్ పొడుగ్గా ఉంది, డార్క్ గా ఉంది, బ్లాండ్ హెయిర్. బ్లాండ్ అంటే రాగి కలర్ లో ఉండే జుట్టు. సో విచ్ మేక్స్ యువర్ లుక్ రియలీ ఫెంటాస్టిక్. చాలా బాగా కనిపించేలా చేస్తుంది. కర్లీ హెయిర్ మేక్స్ హర్ లుక్ మోర్ బ్యూటిఫుల్. ఆమెకున్న కర్లీ హెయిర్, రింగుల జుట్టు ఏదైతే ఉందో ఆమెను మరింత అందంగా కనిపించేలా చేస్తున్నది అని చెప్పడానికి కర్లీ హెయిర్ మేక్స్ హర్ లుక్ మోర్ బ్యూటిఫుల్. ఆమెను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది ఆమెకున్న కర్లీ హెయిర్ ఏదైతే ఉందో. అట్లా చెప్తాం. జుట్టు గురించి ఇవన్నీ ఉన్నాయి కదా. వెల్ గైస్, ఇక్కడ ప్రభాస్ ఈజ్ క్వైట్ టాల్ అండ్ వెల్ బిల్ట్. చాలా పొడుగ్గా గట్టిగా ఉంటాడు ప్రభాస్ అని చెప్పడానికి ఈ విధంగా. ప్రభాస్ ఈజ్ క్వైట్ టాల్ అండ్ వెల్ బిల్ట్. చాలా పొడుగ్గా ఉంటాడు, చాలా దృఢంగా ఉంటాడు అని చెప్పడానికి. షీ ఈజ్ మీడియం హైట్ అండ్ రియలీ స్లిమ్. ఆమె మీడియం హైట్ ఉంటది, చాలా స్లిమ్ గా ఉంటది. స్లిమ్, రైట్? ఈ విధంగా స్లిమ్ అంటే తెలుసు కదా, బక్కగా ఉండడం అంటే మరీ థిన్ గా కాకుండా పర్ఫెక్ట్ గా ఉండడం, స్లిమ్. వెల్, ఈజ్ షార్ట్ అండ్ ఓవర్ వెయిట్. అతను షార్ట్ గా ఉంటాడు, వెయిట్ ఎక్కువగా ఉంటాడు అని చెప్పడానికి. సో ఈ విధంగా మనం when we talk about height and hair and hairstyles, we use these kind of things. Not